అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ 60% నిధులు అందిస్తున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం మిగతా ఖర్చు భరిస్తుంది. 2027 నాటికి పూర్తి కానున్న ఈ స్టేడియంలో సంవత్సరానికి 10 అంతర్జాతీయ మ్యాచ్లు జరగనున్నాయి. భవిష్యత్తులో ఏపీకి ఐపీఎల్ టీం కూడా లభించే అవకాశము ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అమరావతిలో స్టేడియం నిర్మించాలని ఏపీ మంత్రి నారా లోకేష్ బీసీసీఐ కార్యదర్శి జై షాను కలిసిన సమయంలో కోరారు. దీంతో ఈ విషయంలో బీసీసీఐ కూడా సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తుంది. కాగా అమరావతిలో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చులో 60% బీసీసీఐ భరించనుంది. మిగతా మొత్తాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఏపీ ప్రభుత్వం భరించే అవకాశము ఉంది. మొత్తం వచ్చే ఏడాదికి లేదా 2027 వరకు అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ ప్రభుత్వంతో పాటు బీసీసీఐ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంది. అలాగే ఈ స్టేడియంలో ప్రతి ఏడాది కనీసం ఓ 10 అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించాలనే ప్రతిపాదనకు కూడా బీసీసీఐ అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే కొన్నేళ్లలో ఏపీకి ఒక ఐపీఎల్ టీంను కూడా కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్లో 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఈ సంఖ్యను 12కు పెంచాలని కూడా బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఆ 2 కొత్త టీమ్స్లో ఏపీకి ఒక అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ముందుగా అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరిగిన తర్వాత మిగతా పనులు కూడా ఒక్కొక్కటిగా జరిగే అవకాశము ఉంది.